కార్మికుల పట్ల నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమంటూ సిఐటియు తేల్చి చెప్పింది. నిజామాబాద్ జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో శంకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నయా ఉదారవాద విధానాన్ని అమలు చేస్తోందన్నారు. కార్మికుల హక్కులను 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను ఒత్తిడికి గురిచేసే విధానాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో నయా ఉదారవాద విధానాలని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాలని మరింత ముందు తీసుకెళ్ళడానికి ఇప్పటికే నిర్ణయాలు చేసింది. తమ వైఖరిని కూడా ప్రకటించింది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ నేటి వరకు నయా ఉదారవాద విధానాలు ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఫలితంగా కార్మిక శక్తిని సమీకరించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతుల్లో, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో, నాన్ పర్మనెంట్ పద్ధతుల్లో నియామకాలు జరిగాయి. వీళ్ళు ప్రైవేట్ రంగంలో కూడా భారీ మధ్యతర పరిశ్రమల్లో, మిల్లుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో నయా ఉదారవాద విధానాలని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి ఇప్పటికే నిర్ణయాలు చేసింది. తమ వైఖరిని కూడా ప్రకటించింది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ నేటి వరకు నయా ఉదారవాద విధానాలు ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఫలితంగా కార్మిక శక్తిని సమీకరించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతుల్లో, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో, నాన్ పర్మనెంట్ పద్ధతుల్లో నియామకాలు జరిగాయి. వీళ్ళు ప్రైవేట్ రంగంలో కూడా భారీ మధ్యతర పరిశ్రమల్లో, మిల్లుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు.